మెట్రో క్యాచ్ చేసి చలో రెడ్ ఫోర్ట్, వెల్కమ్ టు ఢిల్లీ. బాగుంది. మెట్రో స్టేషన్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి మెట్రో క్యాచ్ చేసి చలో రెడ్ ఫోర్ట్ కాబోతున్నాం. రెడ్ ఫోర్ట్ ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్కి మెట్రో అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు. నాకు ఎప్పుడైనా యాక్సిలేటర్ ఎక్కితే మాత్రం జానీ డెప్పే గుర్తొస్తాడు అనమాట. ఢిల్లీ మెట్రోలో మీకు సీట్ దొరికిందంటే మీరు అదృష్టవంతులే చెప్తున్నారు. అవునా నిజమా? సో ఇప్పుడు ఇంకో మెట్రో మారాలన్నమాట. ఇది కాల్కాజీ మందిర్లో దిగాము. ఇక్కడ నుంచి ఇంకో మెట్రో మారాలి మేము లాల్ కిల్లాకి వెళ్ళాలంటే, రెడ్ ఫోర్ట్కి వెళ్ళాలంటే. ఇది తిరుపతి కూడా ఎంత దూరం నడవలేదే నేను. ఇది ఎంత దూరం నడవాల్సి వస్తుంది. ఏమంటావు? గ్లాడ్స్ ఉందా? బ్యాంక్ విత్ గ్లాడ్స్ అంతే 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 లేదంటే అది రైట్. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంత భయంకర ఎండగా ఉంది. ఎగ్జిబిషన్ అనుకుంటా బయట. రెడ్ ఫోర్ట్ కానీ వస్తే మీరు పేమెంట్ ఆన్లైన్లో చేసుకోండి. ఒకసారి మీకు క్యూ చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎంత క్యూ. సో రెడ్ ఫోర్ట్ లోపలికి వచ్చేసాం అనమాట. హెవీగా ఎండ మాత్రం పిచ్చి పడేస్తుంది అసలుకి. ఏ మాటకి ఆ మాట. ఢిల్లీలో కూల్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది అంటే అసలు నమ్మద్దు. ఫుల్ ఎండ. ప్రిపేర్గా రావాలి. నేను ఇదిగోండి టిష్యూస్, సన్ స్క్రీన్ అన్ని బ్యాగ్లో క్యారీ చేస్తున్నాను. వెట్ వైప్స్ అయితే పక్కా. ఓకే, సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి ఇవ్వండి కెనాల్. ఇక్కడ కెనాల్ ఉంది. లోపల షాపింగ్ కూడా ఆప్షన్ ఉన్నదన్నమాట. బ్యాగ్స్ అన్ని షాప్ చేసుకుంటున్నా. బ్రో అసలు ఎలా ఉన్నా వాడు? నీళ్ళు బ్యాంక్ బ్రో. వావ్, హీరో సార్. అవుట్ఫిట్ మొత్తం అవుట్ఫిట్. సో రెడ్ ఫోర్ట్ లోపల ఇలా ఉంటుంది అన్నమాట. ఇటు మ్యూజియము. ఎక్కడ చూడు ఫారినర్స్ డిమాండే. బాగుంది. प्लान में छोड़ दिया मैं, ओ जानू मेरे प्लान में छोड़ दिया मैं. సో రెడ్ ఫోర్ట్ చూసేసాము. రెడ్ ఫోర్ట్ నుంచి మేము లంచ్ తినడానికి హల్దీరామ్కి వచ్చాము. అక్కడ నుంచి 500 మీటర్ ఇక్కడికి. స్ట్రీట్లో అనమాట మేము ఫుడ్ తినేది. ఇక్కడ ఈ స్ట్రీట్లో హల్దీరామ్ అనే ప్లేస్ ఉంది, ఫేమస్. సో ఇక్కడ చాలా ఇయర్స్ తర్వాత నేను రిక్షాస్ చూస్తున్నాను. ఎస్బీఐ బ్యాంక్. మనకి లక్కీ భాస్కరంలో మగధా బ్యాంక్ ఉన్నట్టు ఉంది. ఇదే అనమాట హల్దీరాము. ఇక్కడే లంచ్ అయిపోతున్నాం.
ఫేమస్ అంట. లంచ్ ప్లాన్ చేయండి. రెడ్ ఫోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి 500 మీటర్ అనమాట ఈ హల్దీరాము. బాగుంటుంది ఇక్కడ.